హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తెలంగాణలోని ప్రధాన పార్టీల చూపంతా ఇప్పుడు జూబ్లీ హిల్స్ పైన ఉంది. మొన్న రీసెంట్గా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. ఇప్పుడు అక్కడ బైపోల్ రాబోతుంది. ఇప్పటి వరకైతే నోటిఫికేషన్ రాలేదు, కానీ త్వరలోనే ఇక్కడ బైపోల్ అయితే జరగబోతుంది. అయితే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రధాన పార్టీలు ఈ జూబ్లీ హిల్స్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం కూడా ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రధాన పార్టీలు ఇప్పటికే పబ్లిక్ సర్వే నిర్వహించుకున్నారు. ఎవరికి వారు విజయం తమదే అనే ఒక ధీమాతో అయితే ఉన్నారు. అయితే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీదే ఆధిపత్యం. మొన్న 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలేదు. మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ని గెలుచుకోవాలనే తీవ్ర ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. అయితే రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులతో ఒక సమావేశం కూడా నిర్వహించారు. అంతేకాకుండా జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా సపరేట్గా ఒక మీటింగ్ అయితే జరిగింది. అయితే ఎవరిని ఇక్కడ నుంచి అభ్యర్థిగా నిలబెట్టాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఎవరికి వాళ్ళు మేమే అభ్యర్థి అనుకుంటే కరెక్ట్ కాదు అనేది రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ నుంచి 2 పేర్లు అయితే బలంగా వినబడుతున్నాయి. ఒకటి మహమ్మద్ అజరుద్దీన్. ఇంతకుముందు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మహమ్మద్ అజరుద్దీన్ పోటీ చేశాడు. స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అజరుద్దీన్నే జూబ్లీ హిల్స్ నుంచి బరిలోకి దింపాలనేది హైకమాండ్ నిర్ణయం అన్నట్లుగా తెలుస్తూ ఉంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మరో పేరు సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ జూబ్లీ హిల్స్ సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. బీఆర్ఎస్ కూడా మాగంటి గోపీనాథ్ సతీమణిని బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ ఆమె గనక ఈ పోటీ చేయడానికి గనక ఆసక్తి చూపించకపోతే ఇక్కడి నుంచి పి జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిని బరిలోకి దించితే ఎలా ఉంటుందని వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే మాగంటి గోపీనాథ్కి సంబంధించిన కుటుంబం నుంచే ఎవరినో ఒకరిని బరిలోకి దింపాలనేది కార్యకర్తలు చెప్తున్నమాట. ఇక బీజేపీ విషయానికి వస్తే ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ని ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ అలయన్స్లో భాగంగా ఇక్కడ నుంచి జనసేన మద్దతు కోరుతూ, అలాగే తెలుగుదేశం పార్టీ మద్దతు కోరుతూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా గెలవాలనే ఒక ప్రయత్నాలు అయితే తీవ్రంగా చేస్తున్నట్లుగా మరొక సమాచారం. అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ పేరు కూడా తెరపైకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ నందమూరి సుహాసిన్ని ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన చేస్తున్నారు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ మద్దతు కోరుతూ, అదేవిధంగా జనసేన అలయన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి గెలుపు ఈజీ అవుతుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. అయితే బీజేపీ లేదా టీడీపీ ఈ రెండిట్లలో ఎవరో ఒకరు మాత్రం ఈ కూటమి నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ ఇదే అవకాశంగా, ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఈ నియోజకవర్గంలో ఎక్కువగా సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అందులోనూ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినే ఇక్కడ బరిలోకి దింపితే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఒక ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఈ బైపోల్, జూబ్లీ హిల్స్కి సంబంధించిన బైపోల్ చాలా ఆసక్తికరంగా అయితే మారుతుంది.